మొక్కలు నాటే పవిత్ర కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చందానగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి సత్యం ప్రసాద్ స్వామితో కలిసి ఆమె మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు, రక్షించే బాధ్యత కూడా యువతరం మీద ఉందన్నారు. రేపటి తరాలకు ఇచ్చే ఆస్తి కాలుష్యం లేని వాతావరణమే అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన మాజీ పల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు నవతారెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రేపల్లి సతీష్, శ్రీకాంత్, మల్లారెడ్డి, సంగారెడ్డి, రాజు, సునీత, అనంతరెడ్డి, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న గుడి వాతావరణం చూస్తుంటే ప్రతి ఒక్క బౌండరీస్ లో కూడా చెట్లు నాటడము ఎక్కువ చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గ్రీన్ ఇండియా హరితహారం పేరుతో సీఎం కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అదే ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లని కాపాడి వాటి యొక్క సంరక్షణ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ రోజును తెలియడం జరిగింది. అదే ప్రోత్సాహంతో ఈరోజు డివిజన్లో ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు చెట్లని నాటే వాటి యొక్క పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి తెలియదు. చెట్లని ఎంతో ప్రాధాన్యత ఉంది. జంతువులకి అన్నిటికీ ఎలాంటి ప్రాధాన్యత ఉందో చెట్లకు కూడా అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి చెట్లను రక్షించడం, నాటడం, పెంచడం, పోషించడం మన అందరి బాధ్యత. ఇది అన్ని వేళల్లో అన్ని దేవాలయమేనే కాకుండా ఇళ్ల మధ్యన కానీ ఎక్కడైనా సరే చెట్లను నాటి వాటిని సంరక్షించడం వల్ల మన జాతి పురోగమిస్తుందని భావిస్తూ వృక్షో రక్షతి రక్షితిః. వృక్షాన్ని రక్షిస్తే ఆ వృక్షాలు తిరిగి మనల్ని రక్షిస్తాయి. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వచ్చేస్తుంది త్వరలో మనకి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం చెట్లన్నీ నాటుతూ ఉంటే, ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు నాటించాము. జనానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఒక జీవితంలో ఒక్క చెట్టునైనా నాటితే మనకు సరిపడా ఆక్సిజన్ మనం సప్లై చేసుకోగలుగుతాం. లేకపోతే మన తర్వాత తరాలు ఆక్సిజన్ కొంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వృక్షాలు నాటడానికి ప్రయత్నం చేయండి. స్వామియే శరణమయ్యప్ప.